ఫిబ్రవరి 2 ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ముందుగా లైక్ చేయండి అందరూ కూడా. క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏ తేదీని నిర్వహిస్తారు? ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం, వరల్డ్ వెట్లాండ్స్ డే. వరల్డ్ వెట్లాండ్స్ డేని ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారంటే ఫిబ్రవరి 1. చూడండి, 1971 ఫిబ్రవరి 1వ తారీఖున రామ్సర్ కన్వెన్షన్ అనేటువంటిది జరిగిందనమాట. రామ్సర్ కన్వెన్షన్ ఎప్పుడు? 1971. చాలా ఇంపార్టెంట్ ఇయర్. రామ్సర్ కన్వెన్షన్ 1971 ఫిబ్రవరి 1 అనమాట. ఇరాన్ దేశంలోని రామ్సర్ అనేటువంటి నగరంలో జరిగింది కాబట్టి దాన్ని రామ్సర్ కన్వెన్షన్ అంటారు. అక్కడ ఏం నిర్ణయించారంటే కనుక మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చిత్తడి నేలలు వాటిని పరిరక్షించుకోవాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారనమాట. ఆ క్రమంలో భాగంగా రామ్సర్ కన్వెన్షన్ 1975లో అమల్లోకి వచ్చింది. రామ్సర్ కన్వెన్షన్ 1975 నుంచి అమల్లోకి వచ్చిందనమాట. అలా అంతర్జాతీయంగా అనేక సరస్సులను, చిత్తడి నేలలను, పక్షుల సంరక్షణ కేంద్రాలను ఇట్లా చేరుస్తూ ఉన్నారనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఫిబ్రవరి 1 మనకేంటంటే కనుక చిత్తడి నేలల దినోత్సవం. ఈ ఏడాది థీమ్ నోట్ చేసుకోండి. ఈ ఏడాది థీమ్ ఏంటంటే కనుక ప్రొటెక్షన్ వెట్లాండ్స్ ఫార్ ఏ కామన్ ఫ్యూచర్ అనే థీమ్ అనమాట. చాలా ఇంపార్టెంట్. థీమ్స్ అనేది ఇంపార్టెంట్. ఫిబ్రవరి 2 వెట్లాండ్స్ డే అనమాట. ఓకేనా? సెకండ్ క్వశ్చన్, రామ్సర్ కన్వెన్షన్ 2025లో భారతదేశానికి 4 సైట్లను ప్రకటించగా క్రింది వాళ్ళలో లేనిది ఏది? చూడండి, ఈ ఏడాదికి సంబంధించి రామ్సర్ కన్వెన్షన్కి సంబంధించి రామ్సర్ సైట్లను 4ని ప్రకటించారనమాట. ఈ 4లో క్రింది వాళ్ళలో ఏది అంటున్నాడు అంటే 3 ఉన్నాయి, 1 లేదనమాట. కొల్లేరు సరస్సు. ఎందుకు కొల్లేరు సరస్సు? ఆల్రెడీ ఇదివరకే అది రామ్సర్ సైట్గా గుర్తించబడింది అనమాట. ఆంధ్రప్రదేశ్లో కొల్లేరు సరస్సు ఉంది కదా, అది ఇదివరకే రామ్సర్ సైట్గా గుర్తించబడింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒకటి రామ్సర్ సైట్ అనమాట, అది కొల్లేరు సరస్సు. ఏలూరు జిల్లాలో ఉంటుందన్నమాట, ఒక మంచినీటి సరస్సుగా. ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మంచినీటి సరస్సు కూడా అదే కొల్లేరు సరస్సు. అది ఇక్కడ కాదనమాట. ఇక్కడ ఆప్షన్లో 3 చూడండి ఒకసారి మీరు. ఉద్వా సరస్సు ఉంది, ఇది ఇప్పుడు. అదేవిధంగా కేచియోపల్రి చిత్తడి నేల, తీర్థాంగల్ బర్డ్ శాంచురీ, తీర్థాంగల్ పక్షుల సంరక్షణ కేంద్రం అనమాట. మీకు 3 వచ్చేసినాయి. ఇంకొకటి కూడా నోట్ చేసుకోవాలి మీరు. సక్కరకొట్టై పక్షుల సంరక్షణ కేంద్రం, సక్కరకొట్టై బర్డ్ శాంచురీ అనమాట. మొత్తం 4 నోట్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తా మీకు. 4 రామ్సర్ సైట్లు ఈ ఏడాది చేర్చబడినవి. కరెంట్ అఫైర్స్లో మీరు బాగా నోట్ చేసుకొని చదువుకోవాలి. ఓకేనా? 100% బిట్ అనమాట. ఇట్లాంటివి అడుగుతారు బాగా. సరే, సక్కరకొట్టై పక్షుల సంరక్షణ కేంద్రం తమిళనాడు, తీర్థాంగల్ పక్షుల సంరక్షణ కేంద్రం తమిళనాడు, ఉద్వా సరస్సు అనమాట. ఇది ఉద్వా సరస్సు ఎక్కడ ఉంది? ఉద్వా సరస్సు అంటే కనుక ఇది సిక్కింలో ఉంటుంది. ఉద్వా సరస్సు సిక్కిం. నెక్స్ట్ కేచియోపల్రి వెట్లాండ్ ఎక్కడ ఉంటుందంటే కనుక ఇది జార్ఖండ్లో ఉంటుందన్నమాట, జార్ఖండ్లో. కాబట్టి ఇవి నోట్ చేసుకోవాలి 4 కూడా మీరు దయచేసి అందరూ కూడా. మొత్తం 89 అయినాయి. ఇది వరకు మన భారతదేశానికి 85 ఉండేటి, ఇప్పుడు 4 చేర్చారు, 89 అయ్యాయి అనమాట. భారతదేశంలో ప్రజెంట్ రామ్సర్ సైట్లు ఈ ఏడాదికి సంబంధించి 89. కరెంట్ అఫైర్స్లో అప్డేటెడ్ మీరు నోట్ చేసుకోవాలి. 89 ఎక్కువగా తమిళనాడు అనమాట. తమిళనాడులో ఏకంగా 20 ఉంటాయన్నమాట. ఇంతకుముందు 18, ఇప్పుడు 2 కదా తమిళనాడు ఇవి. కాబట్టి మొత్తం 20 అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి రామ్సర్ కన్వెన్షన్, అదేవిధంగా రామ్సర్ కన్వెన్షన్ గురించి కూడా ముందు ఫస్ట్ ఒక బిట్లో నేను చెప్పా. రామ్సర్ కన్వెన్షన్ 1971 ఫిబ్రవరి 2 ఏర్పడింది. అందుకే ఫిబ్రవరి 2ను ప్రతి ఏటా చిత్తడి నేలల దినోత్సవాన్ని చేస్తారని థీమ్ కూడా చెప్పాను నేను. థీమ్ కూడా ఓకేనా? నా నుంచి మీకు క్వశ్చన్ ఏంటంటే కనుక, మనం జనవరి 30 కుష్టు వ్యాధి నిర్మూలన దినోత్సవం అనేది చెప్పుకున్నాం.
జనవరి 30 కుష్టు వ్యాధి నిర్మూలన దినోత్సవం అన్నమాట. దానికి సంబంధించిన థీమ్ ఏంటి? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. థీమ్ క్వశ్చన్ నెంబర్ 3, 2025 ఫైనాన్షియల్ ఇయర్ దీనికి గాను ప్రకటించిన కేంద్ర బడ్జెట్లో ఎంత ఆదాయం వరకు ఆదాయ పన్ను లేదు. చూడండి, మనకి ఇన్కమ్ ట్యాక్స్ అంటాం కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఆదాయపు పన్ను. ఈ ఆదాయ పన్ను 12 లక్షల వరకు చాలా ఇంపార్టెంట్ అనమాట. 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేదనమాట. నిర్మలా సీతారామన్ 2025 ఫిబ్రవరి 1వ తారీఖున పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిందని మనందరికీ తెలుసు. ఆమె 8వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టిందన్నమాట. 8వసారి. గతంలో 10 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి మొరార్జీ దేశాయ్. ఎక్కువ సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టింది ఎవరంటే మొరార్జీ దేశాయ్, 10 సార్లు. తర్వాత 9 సార్లు పి చిదంబరం, ఇప్పుడు 8 సార్లు నిర్మలా సీతారామన్ అన్నమాట. 2019లో ఆమె ఆర్థిక మంత్రిగా పదవి చేపట్టింది. అలా 8 సార్లు ఆమె ఇప్పటి వరకు బడ్జెట్ ప్రవేశపెట్టింది. నిన్న పార్లమెంట్లో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టింది. దానిలో భాగంగా చాలా ముఖ్యమైన అంశం ఇప్పుడు నేను బిట్టిచ్చిన అంశం, ఇన్కమ్ ట్యాక్స్. ఓకేనా, 12 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది లేదనమాట. ఇది మధ్యతరగతి కుటుంబాలు ఏవైతే ఉంటాయో అది చాలా భరోసా అనమాట వారికి. ఎన్ని లక్షల వరకు? 12 లక్షల వరకు నో ట్యాక్స్ అనమాట. ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది లేదు. ఇదివరకు 8 లక్షలకు ఉండింది, దాన్ని ఇప్పుడు ఏకంగా 12 లక్షలకు పెంచినారనమాట. కాబట్టి అది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఆనందించదగ్గ విషయం. కాబట్టి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, 12 లక్షలు. క్వశ్చన్ నెంబర్ 4, 2025-2026 ఫైనాన్షియల్ ఇయర్ కేంద్ర ప్రభుత్వం మొత్తం ఎంత బడ్జెట్ను కేటాయించింది? చూడండి, 2025 రానున్నటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ను ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి బడ్జెట్ ఎంత అనేది ఇక్కడ నోట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ ఎంత? 50,65,345 కోట్లు. 50,65,345 కోట్లు. బాగా గుర్తుపెట్టుకోవాలి. 50 ఇది రౌండ్ ఫిగర్ అనమాట. 50. నెక్స్ట్ 65, 345, 3, 4, 5 చూడండి, లాస్ట్లో 3, 4, 5 వరుసగా. కాబట్టి 50,65,345 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో మనం తీసుకుంటే కనుక రెవెన్యూ వ్యయం ఎంత అంటే కనుక 39,44,255 కోట్లు. 39,44,255 కోట్లు అనమాట రెవెన్యూ వ్యయం. ఇక మూలధన వ్యయం ఎంత అంటే 11,21,090 కోట్లు. 11,21,090 కోట్లు మూలధన వ్యయం అన్నమాట. ఇకపోతే రెవెన్యూ వసూళ్ళు 34,20,409 కోట్లు. 34,20,409 కోట్లు. నెక్స్ట్ మూలధన వసూళ్ళు నోట్ చేయాలి. 16,44,938 కోట్లు. 16,44,938 కోట్లు అనమాట. ఈ 5 నోట్ చేసుకోవాలి బడ్జెట్కి సంబంధించి. కానీ గ్రూప్ 2 ఎకానమీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా 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 ఇంపార్టెంట్. చూడండి, గ్రూప్ 2 ఉంది కదా మనకి మెయిన్స్ ఎగ్జామ్. కాబట్టి ఎకానమీలో బడ్జెట్ లేకుండా బిట్లు మనకి ఉండవు, చాలా బిట్లు పడతాయి అన్నమాట బడ్జెట్కి సంబంధించి. కాబట్టి ఇక్కడ మూలధన వ్యయము, మూలధన వసూళ్ళు, రెవెన్యూ వ్యయం, రెవెన్యూ వసూలు అన్నీ చూసుకోవాలి ఖచ్చితంగా.
ఓన్లీ బడ్జెట్ మొత్తం ఎంత అంటే సరిపోదు. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 5. 2025 ఫిబ్రవరి 2న మరణించిన మాజీ ఎన్నికల ప్రధాన అధికారి ఎవరు? ఇక్కడ ఫిబ్రవరి 1 అని పెట్టుకోండి. ఫిబ్రవరి 2 కాదు, ఫిబ్రవరి 1 నిన్న. ఎవరంటే కనుక మనకి నవీన్ చావ్లా గారు. 2025 ఫిబ్రవరి 1వ తారీఖున నవీన్ చావ్లా 16వ ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేశాడు. మనకి కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి అనమాట. ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేశాడు 16వ ఎన్నికల ప్రధానాధికారిగా. 2005 నుంచి 2009 వరకేమో కేంద్ర ఎన్నికల సంఘానికి అధికారిగా, 2009 నుంచి 2010 వరకు కేంద్ర ఎన్నికల సంఘంకు ప్రధాన అధికారిగా పనిచేసిన వాడు మన నవీన్ చావ్లా గారు. 79 ఏళ్ళ వయసు అనమాట. ఆయన చనిపోయాడు. అనారోగ్యంతో బాధపడుతూ ఆయన చనిపోవడం జరిగిందనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఎలక్షన్ కమిషన్ అంటాం. 1950 జనవరి 25 ఎలక్షన్ కమిషన్ ఏర్పడింది. 2010 జనవరి 25కి అది 60 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా జనవరి 25 ఓటర్ల దినోత్సవంగా చేయాలని నిర్ణయిస్తారు. ఓటర్ల దినోత్సవం 1950 జనవరి 25 మొట్టమొదటి ఎన్నికల ప్రధానాధికారి సుకుమార్ సేన్. ఎక్కువ కాలం ఎన్నికల ప్రధానాధికారి కేవీకే సుందరం. తక్కువ కాలం ఎన్నికల ప్రధానాధికారి నాగేంద్ర సింగ్. మొట్టమొదటి మహిళా ఎన్నికల ప్రధానాధికారి విఎస్ రమాదేవి. మొట్టమొదటి ఈశాన్య రాష్ట్రాల నుంచి జయం లింగ్డో. మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికల ప్రధానాధికారి పెరీ శాస్త్రి. మొట్టమొదటి ముస్లిం ఎన్నికల ప్రధానాధికారి ఎస్వై ఖురేషి. ప్రస్తుత ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్. రామన్ మెగసెసే అవార్డులు పొందిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు ఎన్నికల ప్రధానాధికారులు. టిఎన్ శేషన్, జయం లింగ్డో అనమాట. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ 324 ప్రకారం ఈ ప్రధాన అధికారులను రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 324 ప్రకారం భారత రాజ్యాంగంలో ఎలక్షన్ కమిషన్ గురించి 15వ భాగం వివరిస్తుంది. ప్రధాన అధికారుల పదవీకాలం 6 సంవత్సరాలు. క్వశ్చన్ నెంబర్ 6. కుంభమేళలో ఎన్ని దేశాల దౌత్యవేత్తలు పవిత్ర స్నానాలు ఆచరించారు? చూడండి, ఈరోజు కుంభమేళ మరొకసారి వార్తల్లో ఉంది. ఈ కుంభమేళ ఏదైతే ఉందో, ఈ కుంభమేళలో ఏకంగా 77 దేశాల దౌత్యవేత్తలు పవిత్ర స్నానాలు ఆచరించారనమాట. చూడండి, మనకి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతూ ఉంది కదా మహాకుంభమేళ. 77 దేశాలకు చెందినటువంటి దౌత్యవేత్తలు వచ్చి మనకి ఇక్కడ స్నానాలు ఆచరిస్తూ ఉన్నారంట. చూడండి, మనకి ఎన్నో దేశాలతో దౌత్య సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మన రాజధాని ఢిల్లీలో ఆ దేశాలకు సంబంధించిన దౌత్య కార్యాలయాలు కూడా ఉంటాయి. ప్రతి దౌత్య కార్యాలయంలో ఒక దౌత్య రాయబారి ఉంటాడనమాట. కాబట్టి దౌత్యవేత్తలు ఇప్పుడు 77 దేశాలకు చెందిన వాళ్ళు ఇప్పుడు పవిత్ర స్నానాలు ఆచరించారనమాట. ఎక్కడ? ఈ మహాకుంభమేళలో, ప్రయాగరాజ్లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళలో అనమాట. అక్కడ ఈ మహాకుంభమేళ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతూ ఉంది? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి అందరూ కూడా. మహాకుంభమేళ ఎప్పుడు స్టార్ట్ అయింది 2025లో? అది ఎప్పుడు పూర్తవుతుంది? క్వశ్చన్ నెంబర్ 7. రైల్వే విచారణలు తదితర వివరాలు అందించేందుకు ప్రారంభించిన రైల్వే యాప్ ఏది? చూడండి, మనందరికీ తెలుసు రైల్వే టికెట్లు కొనడానికి పోతాం, అదే రైలుకి సంబంధించిన వివరాలు కనుక్కోవడానికి పోతాం. ఇట్లా రైల్వేకి సంబంధించిన అనేక విచారణలు, తదితర వివరాలు తెలుసుకోవడం కోసం ఒక యాప్ను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తీసుకురావడం జరిగిందనమాట. ఆ యాప్ పేరు ఏంటంటే కనుక సూపర్ యాప్ అనేది యాప్ పేరు అనమాట. ఇది ప్లే స్టోర్లో మనకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఒక 1000 మంది మాత్రమే ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉందన్నమాట. మొదట ఈ 1000 మంది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో అభ్యంతరాలు ఏవి లేకపోతే తర్వాత 10,000 మందికి దీన్ని అందిస్తారన్నమాట. 10,000 మందికి ఇంకా అభ్యంతరాలు ఏమి రాకపోతే ఈ యాప్ నుంచి
ఇక అందరికి కూడా అది చేరవేసే విధంగా ఆ యాప్ అనేటువంటిది తీసుకొస్తారనమాట. కాబట్టి ఇప్పుడు ప్రజెంటు ట్రయల్స్ కోసం రైల్వే శాఖ మంత్రి ఈ యాప్‌ను ప్రారంభించడం జరిగిందనమాట. ఇది ప్లే స్టోర్‌లో ఉంటుంది. ఒక 1000 మంది దీన్ని ఫస్టు డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. ఈ యాప్ పేరేందంటే గనక సూపర్ యాప్ అనమాట. గుర్తుపెట్టుకోవాలి, సూపర్ యాప్. మొట్టమొదటి మన దేశ రైల్వే శాఖ మంత్రి ఎవరు? కామెంట్ బాక్స్‌లో మీ సమాధానాన్ని తెలియజేయండి. ఫస్ట్ రైల్వే మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరో చెప్పండి. క్వెషన్ నంబర్ 8. ఐసీసీ అండర్-19 మహిళల వరల్డ్ కప్ 2025 విజేత ఎవరు? చూడండి, ఐసీసీ అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ అనమాట ఇది. టీ20 వరల్డ్ కప్ అనమాట. విజేత భారతదేశం. ఇప్పుడు జరుగుతున్నటువంటిది సెకండ్ ఎడిషన్ అనమాట. ఇప్పుడు మలేషియాలో జరిగిందనమాట ఈ ఏడాది. ఇది సెకండ్ ఎడిషను. విన్నరు భారత్, రన్నరు సౌత్ ఆఫ్రికా. విన్నర్ వచ్చేసి భారత్, రన్నర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా అనమాట. నోట్ చేసుకోవాలి. విన్నర్ భారత్. ఫైనల్ మ్యాచ్ ఈరోజు జరిగింది, ఫిబ్రవరి 2 ఈరోజు ఫైనల్ మ్యాచ్. ఈరోజు గెలిచింది ఎవరంటే కనుక మన భారతదేశం. సెకండ్ టైటిల్ భారతదేశానికి. ఇవి స్టార్ట్ అయిందే 2023లో, మళ్ళీ ఇప్పుడు 2025 అనమాట. సెకండ్ ఎడిషన్ ఇప్పుడు జరిగింది. 2023లో మన భారతదేశమే గెలిచింది. అప్పుడు సౌత్ ఆఫ్రికాలో జరిగాయి, మన భారతదేశం గెలిచింది అప్పుడు. ఇప్పుడు మలేషియాలో జరిగాయి, ఇప్పుడు మన భారతదేశం గెలిచింది సౌత్ ఆఫ్రికా పైన ఫైనల్లో. కాబట్టి నోట్ చేసుకోవాలి. ఎక్కువ స్కోర్ ఎవరు చేశారంటే కనుక త్రిష. మన భారత టీం ప్లేయర్ త్రిష ఎక్కువ స్కోర్ చేయడం జరిగిందనమాట. త్రిష ఒక తెలుగు అమ్మాయి అనే విషయాన్ని కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ఈ అండర్-19 టీ20 మహిళల వరల్డ్ కప్లో ఎక్కువ స్కోర్ ఇప్పుడు చేసింది ఎవరంటే సెకండ్ ఎడిషన్లో మన తెలుగు అమ్మాయి త్రిష అనమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా. అదేవిధంగా ఎక్కువ వికెట్లు తీసింది ఎవరంటే కనుక బ్రిటన్ దేశానికి చెందిన ప్లేయర్ కాయల నెహెంకే. ఎక్కువ వికెట్లు తీసింది కాయల నెహెంకే అనమాట. ఇవి ఇద్దరిని నోట్ చేసుకోవాలి. ఎక్కువ స్కోర్ ఎవరు, ఎక్కువ వికెట్లు ఎవరు, విన్నర్ ఎవరు, రన్నర్ ఎవరు, ఇది ఎక్కడ జరిగింది, ఇది ఎన్నవ ఎడిషన్, ఇండియా ఎన్నోసారి గెలిచింది. ఇవి చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి ఖచ్చితంగా. చాలా చాలా ఇంపార్టెంట్. నైన్త్ క్వశ్చన్. 2025-2026 ఫైనాన్షియల్ ఇయర్కి గాను పోలవరం ప్రాజెక్టుకు ఎంత బడ్జెట్ను కేటాయించారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించి చాలా ముఖ్యంగా మనం పోలవరం ప్రాజెక్టు, ఈ పోలవరం ప్రాజెక్టుకు ఎంత కేటాయించారంటే 5,936 కోట్లు. 5,936 కోట్లు. 5,936 కోట్ల రూపాయలను ఈ ఆర్థిక సంవత్సరంలో భాగంగా ఇప్పుడు ప్రకటించిన బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వివరాలు మనకు వెల్లడించడం జరిగిందనమాట. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 5,936 కోట్లు అనమాట. చూడండి, ఆంధ్రప్రదేశ్లో ప్రజెంట్ ఎప్పటి నుంచో మనకి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చాలా కాలం నుంచి చూస్తూ ఉన్నారు, కానీ అది కావట్లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకునింది ఖచ్చితంగా పోలవరాన్ని పూర్తి చేయాలని. ఆ క్రమంలో భాగంగా పలుమార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కలుస్తూనే ఉందన్నమాట. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు భారీగా మొత్తాన్ని మనకు ప్రకటించారనమాట. 5,936 కోట్లు. పోలవరం అనేటువంటిది ఎక్కడ మనకు ఉందంటే కనుక ఏలూరు జిల్లాలో ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఏలూరు జిల్లాలో పోలవరం అనే గ్రామం ఉంటుంది. అక్కడ ఈ ప్రాజెక్టును గోదావరి నదిపైన నిర్మిస్తూ ఉన్నారు. ఓకేనా. వ్యవసాయానికి బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇది పూర్తయితే కనుక మనకు ఒక వెన్నెముకలాగా, వ్యవసాయానికి ఒక వెన్నెముక ప్రాజెక్టు లాగా ఇది భావిస్తూ ఉన్నారన్నమాట. కాబట్టి నోట్ చేసుకోవాలి, పోలవరం వెరీ ఇంపార్టెంట్ పాయింట్. లాస్ట్ క్వశ్చన్. 2025-2026 ఫైనాన్షియల్ ఇయర్కి గాను కేంద్రం క్రీడలకు ఎంత బడ్జెట్ కేటాయించినది? చూడండి, స్పోర్ట్స్కి సంబంధించి కూడా మనకి చాలా ఇంపార్టెంట్ బడ్జెట్లు కేటాయింపులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకి ఎంత బడ్జెట్ కేటాయించారు అంటే ఇక్కడ మనం నోట్ చేసుకోవాలి. 3,794 కోట్లు. 3,794 కోట్ల రూపాయలు కేటాయించారనమాట. 3,794 కోట్ల రూపాయలు క్రీడలకు కేటాయించడం జరిగిందనమాట. రానున్నటువంటి ఆర్థిక సంవత్సరంలో చాలా ముఖ్యంగా ఖేలో ఇండియా గేమ్స్ జరుగుతాయి కదా, ఆ ఖేలో ఇండియా గేమ్స్కి 1,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఖేలో ఇండియా గేమ్స్కి 1,000 కోట్ల రూపాయలు కేటాయించారు. అదే జాతీయ క్రీడా సమాఖ్య ఉంటుంది కదా, జాతీయ క్రీడా సమాఖ్య. ఈ జాతీయ క్రీడా సమాఖ్యకి
400 కోట్లు కేటాయించారు. 400 కోట్లు. అదేవిధంగా భారత క్రీడా ప్రాధికారిక సంస్థ ఉంటుంది కదా, భారత క్రీడా ప్రాధికారిక సంస్థ. ఈ భారత క్రీడా ప్రాధికారిక సంస్థకి ఓకేనా 830 కోట్లు కేటాయించారు. 830 కోట్లు భారత క్రీడా ప్రాధికారిక సంస్థకు. 830 కోట్లు. ఈ 4 నోట్ చేసుకోవాలి క్రీడలకు సంబంధించి మీరు ఖచ్చితంగా. ఓకేనా. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరంటే కనుక మనకి మనసుఖ్ మాండవీయ. అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా వ్యవహారాల మంత్రి ఎవరంటే కనుక రాంప్రసాద్ రెడ్డి. అదే తెలంగాణ క్రీడా వ్యవహారాల మంత్రి ఎవరంటే కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. క్రీడా వ్యవహారాల మంత్రిగా ఆయన కొనసాగుతున్నాడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరికొన్ని ఈరోజు న్యూస్ చూస్తే కనుక అట్టహాసంగా అరకు చలి ఉత్సవాలు. చూడండి, చలి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్లో అరకులో ప్రారంభించబడ్డాయన్నమాట. నోట్ చేసుకోవాలి. చలి ఉత్సవాలు ఎక్కడ? అరకు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో అరకు ఉంది కదా, ఈ అరకులో చలి ఉత్సవాలు ప్రారంభించబడ్డాయి. చలి ఉత్సవాలు. నెక్స్ట్ న్యూస్ చూస్తే కనుక అమెరికాలో మరో విమాన ప్రమాదం అనమాట. ఫిలడెల్ఫియాలో టేకాఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే ఇది పేలిపోయిందనమాట. అందులో 7 మంది ఉంటే 7 మంది చనిపోయినారంట. మరో ప్రమాదం అంటున్నా అంటే ఇటీవల అమెరికాలో ఒక విమాన ప్రమాదం జరిగి కొంతమంది చనిపోయినారు. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. అంటే విమానాన్ని గగనతలంలో ప్రయాణిస్తున్నటువంటి విమానాన్ని ఒక హెలికాప్టర్ వచ్చి ఢీ కొట్టింది. అక్కడ పొటాబాక్ నదిలో అన్ని మృతదేహాలు పడిపోయాయని మనం చెప్పుకున్నాం. ఎంతమంది చనిపోయినారు అనేటువంటిది అధికారులు మనకు వెల్లడించారు అక్కడ. అక్కడ ఎంతమంది చనిపోయారు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి చూద్దాం. నెక్స్ట్ న్యూస్ మనకు కనిపించేది ఇక్కడ జర్మనీ మాజీ అధ్యక్షుడు కోలార్ మృతి. చూడండి, జర్మనీ మాజీ అధ్యక్షుడు కోలార్ మృతి చెందాడు. ఇతని పేరు అరెస్ట్ కోలార్ అనమాట. జర్మనీకి మాజీ ప్రెసిడెంట్ అనమాట. ఆయన చనిపోయాడు. ఆయన ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రెసిడెంట్గా పనిచేశాడు జర్మనీ కంటే కనుక 2004 నుంచి 2010 వరకు 2004 నుంచి 2010 వరకు జర్మనీ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వ్యక్తి అనమాట. ఇప్పుడు ఆయన చనిపోయాడు. నెక్స్ట్ న్యూస్ అమెరికా జనాభాతో సమానం అని ఉంచండి. అమెరికా జనాభాతో సమానం. ఏంటి అమెరికా జనాభాతో సమానం అంటే కనుక ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లో జరుగుతున్నటువంటి కుంభమేళలో ఇప్పటికి 20 రోజులు అయిందనమాట స్టార్ట్ అయ్యి. ఇప్పుడు 20 రోజులు అయింది. ఇప్పటికీ 20 రోజుల్లో వచ్చినటువంటి జనం అమెరికా దేశ జనాభాతో సమానంగా ఉందని చెప్పి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ గారు చెప్పడం జరిగిందనమాట. మన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అక్కడ మహాకుంభమేళకు వెళ్ళి ఈ 20 రోజుల కాలంలో వచ్చినటువంటి జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమెరికా దేశ జనాభాతో సమానంగా ఉందని చెప్పి చెప్పడం జరిగిందనమాట. అది ఆ న్యూస్ ఈరోజు వేసారు మనకి పేపర్లో, చాలా ఇంపార్టెంట్గా. క్లాస్ ఫాలో అయ్యే వాళ్ళందరూ లైక్ చేయాలి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయాలి. ప్లీజ్ అందరూ లైక్ చేయండి. నెక్స్ట్ న్యూస్ భూమి తిరగడం చూసారా అనేది మనకు కనిపిస్తుంది. భూమి తిరగడం చూసారా? చూడు, లడాఖ్లో భారతీయ ఆస్ట్రోనామికల్లో పనిచేస్తున్నటువంటి ఒక ఇంజనీర్ అనమాట. అతని పేరు డోర్జే అంగుచుక్. ఈ డోర్జే అంగుచుక్ మన భారతీయ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటర్లో ఇంజనీరింగ్గా పనిచేస్తున్నాడు. అతను లడాఖ్లో 24 గంటల పాటు టైం లూప్స్ను ఉపయోగించి భూమిని తిరగడం ఆయన వీడియోలో చిత్రీకరించాడనమాట. భూమి తిరగడం అనేటువంటి దాన్ని ఆయన వీడియోలో చిత్రీకరించాడనమాట. అది బాగా వైరల్ అవుతుందన్నమాట. ఎవరతను? డోర్జే ఆంగ్చుక్ అనమాట. ఎక్కడ జరిగింది ఇదంతా? లడాఖ్లో జరిగిందనమాట. భూమిని తిరిగే విధంగా ఆయన తన యొక్క వీడియోల్లో చిత్రీకరించడం జరిగిందనమాట. ఓకేనా. ఆయన ఎవరంటే గొప్ప ఇంజనీర్ అనమాట. మన భారతీయ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటర్లో పనిచేస్తున్నటువంటి ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ ప్రజల సందర్శనార్థం అమృత్ ఉద్యానవనం. చూడండి, రాష్ట్రపతి భవన్లో ఉంటుందన్నమాట ఈ అమృత్ ఉద్యానవనం అనేటువంటిది. ఇది ప్రజలు చూడడం కోసం దాన్ని ఇప్పుడు అమృత ఉద్యానవనాన్ని తెరిచారనమాట. రోజు 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దీన్ని మనం వెళ్ళి చూడవచ్చు. ప్రజల సందర్శన కోసమే దీన్ని తెరిచారనమాట. దానికి సంబంధించి తొలి రోజు అంటే ఫిబ్రవరి 2 ఈరోజు స్టార్ట్ అయిందనమాట. ఫిబ్రవరి 2 నుంచి మార్చి 30వ తేదీ వరకు తెరిచి ఉంచుతారు ప్రజల కోసం. రోజు ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు. ఇందులో 140 రకాల గులాబీలు కనిపిస్తాయంట ఈ ఉద్యానవనంలో. 80 రకాల వివిధ రకాల పుష్పాలు కూడా ఉంటాయంట. అత్యంత అద్భుతమైనటువంటి ఉద్యానవనం ఈ అమృత్ ఉద్యానవనం రాష్ట్రపతి భవన్లో ఉంది.
ఆమె దాన్ని ఓకేనా ఆమె లోపల తిరిగి ఆ ఫోటోను కూడా వదిలి ఈ విషయాలను కూడా చెప్పడం జరిగిందనమాట అమృత ఉద్యానవనం గురించి. ఓకేనా, కాబట్టి గుర్తుంచుకోవాలి, అమృత ఉద్యానవనం రాష్ట్రపతి భవన్లో ఢిల్లీలో ఉంది. స్వల్ప శ్రేణి క్షిపణి పరీక్ష విజయవంతం. చూడండి, స్వల్ప శ్రేణి పరీక్ష విజయవంతం. ఒరిస్సాలోని చాందీపూర్ నుంచి విజయవంతంగా పరీక్షించారంట. 3 సార్లు చేస్తే 3 కూడా ఈ పరీక్షలు విజయవంతం అయ్యాయన్నమాట. 3 సార్లు చేస్తే 3 సార్లు విజయము చేకూర్చాయన్నమాట. స్వల్ప శ్రేణి పరీక్ష విజయవంతం అనమాట. డిఆర్డిఓకు చెందినటువంటి రీసెర్చ్ సెంటర్ ఇమారత్ వాళ్ళు అభివృద్ధి చేశారు దీన్ని. డిఆర్డిఓకి చెందినటువంటి ఇమారత్ వాళ్ళు అభివృద్ధి చేశారనమాట. 250 మీటర్ల నుంచి 6,000 మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను 12,000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి వాటి లక్ష్యాలను ఇవి ఛేదించగలవన్నమాట. 250 నుంచి 6,000 మీటర్ల దూరం 12,000 అడుగుల ఎత్తులో ఉన్న వాటిని ఇవి ఛేదించగలవన్నమాట. ఈ స్వల్ప శ్రేణి క్షిపణులు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి డిఫెన్స్కి సంబంధించి.